కామ్రేడ్ లెనిన్ స్ఫూర్తితో సమసమాజ స్థాపనకై పోరాడదామని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇందూరు సాగర్ పిలుపునిచ్చారు. సిపిఐ ఎంఎల్ 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అర్ణపతాకం ఆవిష్కరించారు. మార్క్సిస్టు మహానేత కామ్రేడ్ లెనిన్ జయంతితో పాటు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణంలోని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యాలయం శ్రామిక భవనంలో కామ్రేడ్ లెనిన్ 155వ జయంతి సిపిఐ ఎంఎల్ 56వ ఆవిర్భావ దినోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇందూరు సాగర్ మాట్లాడుతూ భూమి సమస్య ప్రాతిపదికన దున్నేవానికే భూమి అనే నినాదంతో 1969 ఏప్రిల్ 22న సిపిఐ ఎంఎల్ పార్టీ కామ్రేడ్ చారు మజుందార్, చంద్ర పుల్లారెడ్డి, సత్యనారాయణ సింగ్, తర్మెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు తదితరుల నాయకత్వంలో నయా రివిజనిస్టుల నడ్డివిరిసి దీర్ఘకాలిక సాయుధ పోరాటమే సరైన పందా అని నమ్మి సిపిఐ ఎంఎల్ పార్టీని నెలకొల్పారని తెలిపారు. అదే రోజు కామ్రేడ్ లెనిన్ జయంతి కూడా అని అన్నారు. దేశంలో నరేంద్ర మోడీ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు. శ్రమకు తగిన ఫలితం రావాలని, ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించబడాలని, ఒక మనిషి మరొక మనిషిని దోపిడీ చేయని వ్యవస్థ కావాలని న్యూ డెమోక్రసీ పోరాడుతుందని తెలిపారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో శ్రామిక వర్గం అడుగడుగునా దోపిడీకి, అవమానాలకు గురవుతుందని అన్నారు. నరేంద్ర మోడీ సబ్కా వికాస్ నినాదం ఒక మాటల గారడి అని అన్నారు. భారతదేశం ప్రపంచంలోని 191 దేశాల జాబితాలో ఆకలిలో 107వ, పర్యావరణంలో 108వ, పత్రిక స్వేచ్ఛలో 150వ స్థానంలో ఉందని యుఎన్డిపి వెల్లడించిందని తెలిపారు. సమస్త సంపద సృష్టించే రైతు, కార్మికుల వద్ద కేవలం 3% మాత్రమే సంపద ఉందని ఆక్స్ఫామ్ నివేదిక వెల్లడించిందని తెలిపారు. మోడీ సర్కార్ లౌకిక విలువలని విస్మరించి ప్రజాస్వామ్యాన్ని పాతరవేసి ఫాసిస్టు విధానాలతో పరుగులు తీస్తుందని అన్నారు. కనుక కార్మికులు, రైతులు ఐక్యంగా శ్రమదోపిడికి వ్యతిరేకంగా పోరాడి సమసమాజ స్థాపనకై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి పజ్జూరు ఉపేంద్ర, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్, పివైఎల్ జిల్లా కార్యదర్శి బివిచారి, ఐఎఫ్టియు జిల్లా నాయకులు బొంగరాల నరసింహ, రావుల వీరేష్, బొమ్మపాల అశోక్, కత్తుల లింగస్వామి, టోపి నాగరాజు, రామకృష్ణ, మాగి క్రాంతి, అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. మార్క్సిస్టు మహోపాధ్యాయుడు కామ్రేడ్ లెనిన్ 155వ జయంతి, అదేవిధంగా సిపిఎంఎల్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో శ్రామిక భవనం పైన అరుణపతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ప్రధానంగా ఈ దేశంలో భూమి సమస్య ప్రాతిపదికన అనేక రకాల విప్లవోద్యమాలు నడిచాయి. అందులో భాగంగానే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం ఈ పోరాటం జరిగింది. దానికి కొనసాగింపుగానే దీర్ఘకాలిక సాయుధ పోరాటాన్ని కొనసాగించడం కోసం సిపిఎంఎల్ పార్టీ 1969లో ఏప్రిల్ 22వ తారీఖున సిపిఎం పార్టీలు అనుసరిస్తున్నటువంటి అవకాశవాద రాజకీయాలకు వ్యతిరేకంగా ఆనాడు సిపిఎంఎల్ పార్టీ ఆవిర్భవించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు సిపిఎంఎల్ నాయకత్వంలో అనేక రకాల భూ పోరాటాలు నిర్వహించి దాదాపు 10 లక్షల ఎకరాలకు పైగా భూముల్ని పేద ప్రజలు సాగు చేసుకునే పరిస్థితి ఉన్నది. ప్రధానంగా గ్రామాలలో పెత్తందారులు, దొరలు, పటవారీల వ్యవస్థకు వ్యతిరేకంగా గ్రామాలలో పెద్ద ఎత్తున ప్రజా విప్లవోద్యమాల్ని నిర్మాణం చేసినటువంటి చరిత్ర సిపిఎంఎల్ పార్టీకి ఉన్నది. అదేవిధంగా కులరహిత, మతరహిత సమాజాన్ని నిర్మించడం కోసం, సమసమాజ స్థాపన కోసం పోరాటాలని నిర్వహించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. కామ్రేడ్ ఇలిచ్ ఉలియనోవ్ లెనిన్ రష్యా దేశం కోసం, అదేవిధంగా రష్యా దేశంలోని సోవియట్ యూనియన్, రష్యా శ్రామిక విప్లవం కోసం పోరాడినటువంటి ప్రజల కోసం పాటుపడి నిరంతరం పోరాడి శ్రామిక విప్లవాన్ని తీసుకురావడం జరిగింది. 1917 అక్టోబర్ మహత్తరమైనటువంటి విప్లవాన్ని తీసుకురావడంలో ఎనలేని కృషి చేసినటువంటి చరిత్ర కామ్రేడ్ లెనిన్కు ఉన్నది. ఆ లెనిన్ మార్గంలో ప్రజలందరూ కూడా ప్రయాణించి శ్రామిక విప్లవం కోసం పోరాటాలు నిర్వహించాలని చెప్పేసి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నుంచి పిలుపునివ్వడం జరుగుతుంది.